రాత్రులు మేల్కొనేది ఇద్దరు మాత్రమేనండి. అది ఎవరంటే యోగి, రెండోది భోగి, మూడోది రోగి. యోగి ఎందుకు నిద్రపోకుండా ఉంటాడంటే, ఆయనెప్పుడూ భగవంతుడి యొక్క ధ్యాసలో మాత్రమే ఉంటాడు. అతను నిద్రపోడు. నిద్ర పట్టదు. భోగి విలాసమైనటువంటి వాటిలో పాల్గొంటూ ఉంటాడనమాట. అయ్యో! భోగి అంటే ధనం ఉంది. దొంగలెక్కడ దోచుకొని వెళ్ళిపోతారో ఏమిటో అనేది ఆ రకంగా భయం పట్టుకుంటుంది. అటువంటి వాడికి నిద్ర పట్టదు. అలాగే రోగి. రోగి మనస్సులో ఆ రోగం వచ్చిందంటే, ఆ రోగం భరించలేక అతనికి నిద్ర పట్టదు. కాబట్టి వీళ్ళ ముగ్గురిలో ఎవరు అదృష్టవంతులంటే, యోగి మాత్రమే అదృష్టవంతుడు. కాబట్టి అందరూ కూడా భగవంతుణ్ణి ధ్యానిస్తే దానంతటి అదృష్టం ఇంకొక్కటి లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా భగవంతుణ్ణి ఆరాధించండి. భగవన్నామస్మరణ చెయ్యండి. మంచి బుద్ధులు అలవరుచుకోండి. జై శ్రీరామ్.